14వ వార్డ్ సోను గారి ప్రచార కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆర్మూర్తో నాకున్నటువంటి 45 సంవత్సరాల సంబంధంతో ఈసారి ఆర్మూర్లో మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుంది. సోను కూడా చాలా భారీ మెజార్టీతో గెలుస్తాడు. సోను వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు. పిసి భోజన్న గారు, నేను, సోను వాళ్ళ తండ్రి కలిసి పనిచేసినాం. అందుకొరకే ఆ బాబు కొరకు ప్రచారంకు నేను వచ్చాను. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఉదయం నుండి అనేక కార్యక్రమాల్లో ఇలాంటి ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటూ ఇక్కడికి వచ్చిన సందర్భాన ఆర్మూర్లో రేపు జరగబోయేటటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఒకటి మీకు చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ద్వారా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయం. అదేవిధంగా అమృత్లో తాగునీటి కొరకు ఆర్మూర్ పట్టణంతో పాటు ఆర్మూర్ నగరానికి, ఆర్మూర్ నియోజకవర్గానికి కూడా కోట్లాది రూపాయల అమృత్ నిధులతో మేము ఈరోజు మంచినీటి కొరకు తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా కోట్లాది రూపాయల రోడ్లు ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత ఎవ్వరు కూడా ఇవ్వనన్ని 15 కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రజలు ఈరోజు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 100% గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులు గెలిచారు. అదేవిధంగా రేపు మున్సిపాలిటీల్లో కూడా 119 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఈ కార్పొరేషన్ ద్వారా, మున్సిపాలిటీ ద్వారా జరిగే అభివృద్ధిని స్థానికంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో స్థానిక సంస్థల్లో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. మేము ఒక దిక్కు